అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈ రోజు మనం 7th సైన్స్ 10th లెసన్ మొక్కలలో పోషణను గురించి నేర్చుకుందాం. మొక్కలు నేల నుండి గ్రహించిన పదార్థాలతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అని 2000 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ చెప్పిన విషయాన్ని 350 సంవత్సరాల క్రితం వరకు ప్రజలు నమ్ముతూ వచ్చారు. జాన్ బాప్టిస్టా వాన్ హెల్మంట్ అనే శాస్త్రవేత్త ఒక పెద్ద కుండలో మట్టి నింపి అందులో విల్లో మొక్క నాటి రంధ్రాలున్న మూత పెట్టాడు. రంధ్రాల ద్వారా వర్షపు నీరు, గాలి మాత్రమే అందేలా చూస్తూ ఆ మొక్కను 5 సంవత్సరాలు పెంచాడు. మొక్క నాటే ముందు మట్టి యొక్క బరువు 90.72 kg, చెట్టు యొక్క బరువు 2.27 kg. 5 సంవత్సరాల తర్వాత మట్టి బరువు 90.66 kg. అంటే మట్టి బరువులో పెద్ద తేడా ఏం రాలేదు, 0.06 మాత్రమే తేడా ఉంది. చెట్టు ద్రవ్యరాశి మాత్రం 5 years తర్వాత 76.74 kg అయింది. అంటే 2 kgల నుంచి 76 kgలు, అంటే దాదాపు 74.47 kgలు పెరిగింది. కేవలం మట్టి నుంచి తీసుకున్న పదార్థాలతోనే మొక్క పెరిగితే మట్టి బరువు తగ్గిపోవాలి, కానీ తగ్గలేదు. సో దీన్ని బట్టి మొక్క పెరుగుదలకు నీరు కూడా అవసరం అని వాన్ హెల్మెంట్ నిరూపించారు. నెక్స్ట్, స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రవేత్త పత్రాలు మొక్కల్లో అధికమైన నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తాయని చెప్పాడు. దీన్నే బాష్పోత్సేకం అంటారు. పరిసరాల్లోని గాలి మొక్కల్లోకి వస్తూ పోతూ ఉంటుంది అని కూడా చెప్పారు. దీన్నే వాయు వినిమయం అంటాము. ఆహార ఉత్పత్తికి కాంతి అవసరం అని మొట్టమొదటగా చెప్పింది కూడా ఈయనే. ప్రీస్లీ అనే శాస్త్రవేత్త జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు శుద్ధి చేస్తాయని చెప్పారు, అంటే ఆక్సిజన్ ని కనుగొన్నారు. ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని తెలిపారు. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియను గురించి నేర్చుకుందాం. ఫోటోసింథసిస్. ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీటిని ఉపయోగించి సూర్యరశ్మి లేదా ఇతర కాంతి జనకాల సమక్షంలో కూడా పత్రహరితం సహాయంతో పిండి పదార్థాలను తయారు చేస్తాయి. ఇలాంటి మొక్కలను స్వయం పోషకాలు అంటారు. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన అంశాలు ముఖ్యంగా 4. అవి కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితం, సూర్యరశ్మి. పత్రాలలో ఉండే ఆకుపచ్చని పదార్థాన్ని పత్రహరితం లేదా క్లోరోఫిల్ అంటాం. మొక్కలు వేర్ల ద్వారా నేల నుండి నీటిని, లవణాలను గ్రహిస్తాయి. మొక్కల్లో ఆకుల పైన మరియు కింది భాగంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలను పత్రరంధ్రాలు అంటాము. కాండం పైన లెంటి సెల్స్ ఉంటాయి. పత్రరంధ్రాలు మరియు లెంటి సెల్స్ ద్వారా మొక్కల్లో వాయు వినిమయం జరుగుతుంది. ఇది స్టొమాటా. స్టొమాటాను రక్షిస్తూ గాడ్ సెల్స్ ఉంటాయి, రక్షక కణాలు. నెక్స్ట్, కాంతి ఆవశ్యకత. ఫోటోసింథసిస్ కి కాంతి అవసరం అని నిరూపించే ప్రయోగాన్ని చూద్దాం. ఎండలో పెరుగుతున్న ఏదైనా మొక్క, మందార మొక్క అయితే బాగుంటుంది. మొక్క యొక్క 2 ఆకులను నల్లటి కాగితంతో కప్పి 2 రోజుల తర్వాత ఆ కాగితాలు తీసేసి ఆకులను తెంపాలి. కాగితం కప్పని మరొక 2 ఆకులను కూడా తీసుకోవాలి. ఈ ఆకులను ఆల్కహాల్లో వేడి చేసి పత్రహరితాన్ని తొలగించాలి. అప్పుడు ఆకులు తెల్లగా అవుతాయి. ఈ ఆకుల్ని అయోడిన్తో పరీక్ష చేస్తే నల్ల కాగితం కప్పిన ఆకులు నీలి రంగులోకి మారవు. ఎందుకంటే కాగితం ఉండడం వల్ల సూర్యరశ్మి పడలేదు, పిండి పదార్థం తయారు కాలేదు. మామూలు ఆకులు మాత్రం నీలి రంగులోకి మారుతాయి. ఎందుకంటే వీటిపైన సూర్యరశ్మి పడింది, పిండి పదార్థం తయారైంది. సో దీన్ని బట్టి ఫోటోసింథసిస్ కి సన్లైట్ అవసరం
అని మనం నిరూపించవచ్చు. నెక్స్ట్, మొక్కల్లో పిండి పదార్థం నుండి ఇతర పదార్థాలు ఏర్పడడానికి అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఏర్పడడానికి పోషకాలు కావాలి. స్థూల పోషకాలు ఇవి మొక్కకు ఎక్కువ మొత్తంలో కావాలి. ఉదాహరణకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. రైతులు చల్లే యూరియాలో ఇవి ఉంటాయి. సూక్ష్మ పోషకాలు మొక్కలకు ఇవి తక్కువ మొత్తంలో కావాలి. ఉదాహరణకి మాంగనీసు, మాలిబ్డినం, కాల్షియం, జింకు, ఫ్లోరిన్, సిలికాన్ లాంటివి. ఇప్పుడు పరాన్న జీవ మొక్కల గురించి నేర్చుకుందాం. బంగారు తీగ లేదా డాడర్ లేదా కస్కుట అనే మొక్కలో క్లోరోఫిల్ ఉండదు. అందుకే ఆకుపచ్చగా ఉండవు, బంగారు రంగులో ఉంటాయి. ఆకులు కూడా ఉండవు. అందుకని ఇది స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. ఇది ఆహారాన్ని అతిథేయ మొక్క నుండి అంటే హోస్ట్ నుంచి గ్రహిస్తుంది. ఈ మొక్కకి వేర్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని హాస్టోరియాలు అంటారు. ఈ హాస్టోరియాలను అతిథేయ మొక్కలోకి పంపించి ఆ మొక్క నుంచి ఆహారాన్ని, నీటిని తీసుకుంటుంది. దీన్నే పరపోషణ అంటాము. పూతికాహారులు మొక్కలు, జంతువులకు సంబంధించిన పదార్థాల మీద పెరుగుతూ వాటి నుండి పోషకాలను గ్రహిస్తాయి. శిలీంధ్రాలను పూతికాహారులు అంటాం. ఉదాహరణకి పుట్టగొడుగు, బూజు ఇది ఆహార పదార్థాల పైన పెరుగుతుంది. నెక్స్ట్, కీటకాహార లేదా మాంసాహార మొక్కలు క్లోరోఫిల్ కలిగి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఇవి కానీ నత్రజని తక్కువ ఉన్న నేలల్లో పెరగడం వల్ల కీటకాల నుంచి నత్రజనిని గ్రహించడానికి కీటకాలను భుజిస్తాయి. ఉదాహరణకి డ్రోసెరా, యుట్రిక్యులేరియా, నెపంతిస్, వీనస్ ఫ్లై ట్రాప్. ఇది వీనస్ ఫ్లై ట్రాప్. డ్రోసెరా లేదా సండ్యూ ప్లాంట్. ఇది నెపంతిస్. నెక్స్ట్, సహజీవనం లేదా సింబయాసిస్. పప్పు ధాన్యాల యొక్క మొక్కల వేర్లను గమనించినట్లయితే వాటిలో బొడిపెలు ఉంటాయి. ఆ బొడిపెల లోపల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసిన నత్రజనిని ఇస్తుంది, మొక్క వేర్లలో నివసిస్తుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవిస్తాయి. దీనినే సహజీవనం అంటాము. పప్పు ధాన్యాల మొక్కలనే లెగ్యూమ్ జాతి మొక్కలు అని పిలుస్తాం. మీకు తెలుసా, హెర్బేరియం మొక్కలు వాటి భాగాలను భద్రపరచడాన్ని భద్రపరిచే బుక్ నే హెర్బేరియం అంటాం. లైకెన్స్ శైవలాలు, శిలీంధ్రాలు కలిసి నివసించే సమూహాన్ని లైకెన్స్ అని పిలుస్తాం. శైవలాలు శిలీంధ్రాలకు ఆహారాన్ని ఇస్తాయి. శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి వల్ల ఎండిపోకుండా రక్షిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగంగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు బాగా గుర్తుండాలంటే వీడియో 2-3 సార్లు చూడండి. తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రూపంలో రాసుకోండి. థ్యాంక్ యూ.